ఇక్కడ ఎవ్వరూ కూడా క్రైస్తవులైతే ఇతరులు మనల్ని మెచ్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నం చేయకండి, చేయకూడదు. చాలామంది చేస్తూ ఉంటారు దానికోసం. ఇతరుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, ఇతరులు మనల్ని మెచ్చుకోవాలి అని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ ఎల్లకాలం మెచ్చుకోగలరా? ఏదో ఒక విషయంలో మెచ్చుకుంటారు, తర్వాత మరొక విషయంలో వాళ్ళు మనకు సపోర్ట్ చేయకపోవచ్చు, మనతో కూడా ఉండకపోవచ్చు. ఎల్లకాలం మనుషులు మనల్ని మెచ్చుకోవాలి, మనల్ని పొగడాలి అంటే అది సాధ్యపడే విషయం కాదు. అందుకే ఆత్మ సంబంధులు ఏం చేయాలంటే దేవుణ్ణి సంతోషపెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. మనుషుల్ని సంతోషపెట్టడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత కృషి వ్యర్థమే. ఎందుకంటే అది తప్పు, దానికోసం మనం ప్రయత్నం చేయకూడదు. ప్రభువారు ఏం చెప్తున్నారంటే సామెతల గ్రంథంలో ఈ దాన ధర్మాల గురించి ఒక మాట చెప్పబడింది. 19వ అధ్యాయం చూడండి, 17వ వచనంలో. 19వ అధ్యాయం 17వ వచనం. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. పేదలను కనికరిస్తే చుట్టూ ఉన్న వాళ్ళు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, లేకపోతే పేదలను కనికరిస్తే మన కుటుంబీకులు మనకి సపోర్ట్ చేసినా చేయకపోయినా ఎవరికి మనం ఇచ్చినట్లు? ఆ పేదవాడు మరలా తిరిగి మనకేమన్నా చేయగలడంటే వాడు ఏం చేయలేడు. వాళ్ళ దగ్గర నుంచి తిరిగి ఆశిస్తే మనకంటే తెలివి తక్కువతనం ఏది ఉండదు. వాళ్ళు ఏమీ తిరిగి చేయలేరు. మరి ఎందుకు ఇస్తున్నావు? దానివల్ల మనకు ఉపయోగం ఏమిటి అంటే నా దేవుడు ఇవ్వమన్నాడు, నేను ఇస్తున్నాను, మరలా నాకు ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తాడు. ఆ పేదవాడు ఎవడు? అర్థమైందా మీకు ఇప్పుడు? అందుకే దేవుని వాక్యంలో పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. చాలా లోకంలో చూస్తే మనుషులకు అప్పిచ్చి మోసపోతూ ఉంటారు. అప్పిస్తూ ఉంటాం, ఇచ్చేస్తామండి, ఖచ్చితంగా మీ డబ్బులు రూపాయికి రూపాయి మీకు ముట్ట చెప్పేస్తామండి అంటారు. మరలా ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు ఏం మాట్లాడరు. అడిగితే మనం చెడైపోతాం. అడిగితే ఏమైపోతాం? అప్పుడు దాకా మీరు సహాయం చేయకపోతే దిక్కు లేదండి, మీరు సహాయం చేయకపోతే మాకు అవకాశం లేదండి అని బతిమాలిన వాళ్ళు తీసుకున్న తర్వాత ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనల్ని ఎలా చూస్తారంటే శత్రువుల్లా చూస్తారు. వాళ్ళ డబ్బు మనం అడగడం లేదు, మనం ఇచ్చిందే అడుగుతున్నాం. కానీ ఎక్కడ లేనంత కోపం మనుషులకు వచ్చేస్తూ ఉంటుంది. అందుకే మనుషులకు అప్పిస్తే మీరు మోసపోతారేమో, మనుషులకు అప్పిస్తే మీరు శత్రువులు అయిపోతారేమో, కానీ దేవునికి అప్పివ్వండి. ఏ విధంగా అంటే పేదలను కనికరించి దేవునికి మీరు అప్పు ఇవ్వండి. లోకం మాదిరిగా ఆయన మోసం చేసేటటువంటి దేవుడు కాదు, ఆయన నమ్మదగిన దేవుడు. సాక్షులెవ్వరూ అవసరం లేదు. లోక సంబంధంగా అప్పిస్తే సాక్షులు ఉంటారు, ఒక అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ మీద సంతకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా లోక సంబంధంగా అవసరం. కానీ దేవునికి మనం ఇస్తే దేవుడే దానికి సాక్షి, ప్రతిఫలం ఆయనే, నమ్మదగిన దేవుడు ఆయనే మనకిస్తాడు అని దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. కాబట్టి మోసపోవద్దు, పేదలను మీరు కనికరించండి అని ఇవ్వడాన్ని గురించి, ఈ దాన ధర్మాల గురించి సామెతల గ్రంథంలో ఈ విధంగా చెప్పబడింది. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా మరికొన్ని విషయాలు చెప్పబడ్డాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా, మైక్లో చదవండి. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించెను. చాలండి. ఇక్కడేం చెప్తున్నారు అంటే మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే మనం నిర్ణయించుకున్నామో, ఎంత అనుకున్నామో అంతా ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఇది
రకరకాలుగా మనం ఆలోచన చేయొచ్చు. మనం దేవునికి 1,000 రూపాయలు ఇద్దాం అనుకున్నాం అనుకోండి, మీ మనసులోనే ఇద్దాం అనుకున్నారు అనుకోండి, అనుకున్నప్పుడే మీరు ఆలోచించుకుని అనుకోవాలి. అర్థమైందా మీకు? అనుకున్నప్పుడే ఆలోచించుకుని అనుకోవాలి. 1,000 రూపాయలు ఇవ్వాలని పాస్టర్ గారు చెప్పరు, ఇక్కడ ఉన్న సంఘ పెద్దలు అడగరు, ఎవ్వరూ మనల్ని ఇవ్వమని డిమాండ్ చేయరు. క్రైస్తవ్యంలో అది లేదు. డిమాండ్ ఎవ్వరు చేయరు, ఏ విషయంలోనూ చేయరు. వాక్యానుసారంగా ఉన్న వాళ్ళు అయితే, మరి లోక సంబంధంగా ఉన్న వాళ్ళ విషయం మనకు తెలియదు, కానీ మన పద్ధతి అయితే మనం ఎవరిని డిమాండ్ చెయ్యం. కాబట్టి నీవే, దేవుని వాక్యం అని చెప్తుందంటే, దేవునికి ఇద్దామని మీ మనస్సులో మీరు అనుకున్నప్పుడు ఎంతైతే మీరు నిర్ణయించుకున్నారో, నిర్ణయించుకునే వరకే మీ ఆధీనంలో ఉంటుంది. నిర్ణయించుకున్న తర్వాత మాత్రం అనుకున్న మొత్తం ఏదైతే ఉందో ఆ 1,000 రూపాయలు మీరు ఇచ్చేయాల్సిందే. మరలా ఒక 500 నేను అట్టి పెట్టుకుంటాను, ఒక 500 ఏమో దేవునికి ఇస్తాను అనుకుంటే అది పాపం. ఆ డబ్బు మీ దగ్గరే ఉంది కదా. నిర్ణయించుకున్నప్పుడు మీరే ఆలోచించుకుని 1,000 రూపాయలు కాకపోతే 500 అనుకోండి, 500 ఇవ్వండి, దాంట్లో ఏమీ లేదు. కానీ నిర్ణయించుకున్న తర్వాత మీరు మాట తప్పకూడదు. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చెయ్యాలి. ఇస్తానన్నది ఇస్తానన్నట్లుగా ఇవ్వాలి. మాట మార్చకూడదు. అది సరైనటువంటి పద్ధతి కాదు. మాట వెనక్కి తీసుకోకూడదు. దేవుడు ఇష్టపడనటువంటి విషయం ఇది. దేనిలోనూ కూడా, ధనం విషయంలోనే కాదు. ఒక పని చేద్దాం అనుకుంటే ఆ పనిని కూడా మీరు నిర్ణయించుకునే ముందుగానే మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు చాలామంది మేము సేవకు సమర్పించుకుంటున్నాం అని బ్యాగ్ కట్టుకుని బయలుదేరతారు. బ్యాగ్ కట్టుకుని బయలుదేరి మిడిల్ డ్రాప్ అయిపోయి, అమ్మో సేవ మాకు కష్టంగా ఉంది, ఇక్కడ బ్రతకలేకపోతున్నాం, ఈ విధంగా ఎంత కష్టంగా ఉంటుందని మాకు తెలియదు అని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే ప్రభు గారు ఏమని చెప్పారు? నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూసువానికి పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. అంటే ఒక పని పూనుకుని నాగటి మీద చెయ్యేసి, అంటే ఒక పని పూనుకుని నేను చేస్తానని నిర్ణయించుకుని మరలా పని చేయకుండా మానేస్తే అది పాపం. కాబట్టి అనుకునే ముందే మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. నేను సేవ విషయం ఒకటే కాదు, నేను ప్రభువు కొరకు బ్రతుకుతాను అని తీర్మానం తీసుకున్నవాడే కదా నిజమైన క్రైస్తవుడు. నేను ప్రభు కోసం స్థిరంగా ఉంటాను అనే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు, ప్రభువులో కొనసాగుతూ ఉన్నప్పుడు, కష్టం వచ్చినా ఆయనతోటే, ఇబ్బంది వచ్చినా ఆయనతోటే, శ్రమ అయినా నష్టమైన వ్యాధి అయినా ఏదైనా ఆయనతోటే. ఇదే తీర్మానం. ఒక భార్యాభర్తలు వివాహం చేసుకున్నారనుకోండి, కష్టాలు వచ్చినా వాళ్ళే ఏదో పడతా ఉంటారు, అనారోగ్యాలు వచ్చినా వాళ్ళు ఏదో పడతా ఉంటారు, తింటాక లేకపోయినా వాళ్ళే ఏదో సర్దుకుని తిని ఏదో కల్లో గంజో తాగి బ్రతుకుదామని ఇద్దరు ఒక మాట మీద సాగుతారు. నీవు నన్ను పోషించట్లేదు అని చెప్పి భార్య నిందించదు, భర్త కూడా నీవు ఇలా చేయట్లేదు అలా చేయట్లేదు అని అతను కూడా నిందించడు. అదే చక్కటి అన్యోన్య సంబంధం అనిపించుకుంటుంది. కాబట్టి ఒకరినొకరు నిందించుకోవడం కాదు, ఒకరికొకరు ఏక మనస్సుతో కలిసి ముందుకు వెళ్ళడం. అలా లేకపోతే అవతల వాళ్ళదైనా యువతల వాళ్ళదైనా తప్పే. కాబట్టి సేవా విషయంలో కూడా అంతే, విశ్వాసుల విషయంలో కూడా అంతే. దేవుని కోసం నేను బ్రతుకుతాను అనుకుంటే ప్రభు కోసం మనం బ్రతకాలి. లేదు లోక సంబంధంగా నేను జీవిస్తానంటే జీవించండి, ఎవరు కాదన్నారు. పాపంలో బ్రతుకుతానంటే బ్రతకండి, ఎవరు కాదన్నారు. బలవంతంగా ఈడ్చుకుని వచ్చి ప్రభువుని నమ్ముకోండి అని ఎవరైనా బలవంత పెడతారా? ఎవరు బలవంత పెట్టరు. అందుకే దేవుని వాక్యం అని చెప్తుందంటే, నిర్ణయించుకునేటప్పుడే మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయించుకునండి. మీ మాటను వెనక్కి తీసుకోవద్దు, మీ మనసును మరలా మార్చుకోవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రసంగి గ్రంథంలో, ప్రసంగి కూడా 5వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ఈ విషయాన్ని గురించి చెప్తాడు ఆయన. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు. 4-5 5వ అధ్యాయం 4-5. మీరు మొక్కుబడి చేసుకునే ఎడల
ఆలస్యం చెయ్యకము, దానిని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకుడి. చదవండి. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. అక్కడ ఆయన ఏమంటున్నాడు? మొక్కుబడి మీరు చెల్లించాలనుకుంటే మీరు దాన్ని చెల్లించడానికి ఆలస్యం చెయ్యకము, చేయకండి. ఎందుకు ఆలస్యం చేయకూడదు? మళ్ళీ మనసు మారిపోతుంది, మారిపోవచ్చు, మళ్ళీ మీరు పాపంలో పడచ్చు. తర్వాత ఆయన అంటాడు, మీరు అలా పడిపోయే బలమైతే, మీరు స్థిరమైన మనస్సు కలిగి లేకపోతే, మీరు ఆ తీర్మానం తీసుకోకుండడమే మీకు మేలు, మీకు మంచిది అని. ఆయనకి ఇష్టం లేదు. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపుకుండుట కంటే, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొని ఉండుటయే మేలు, మొక్కు కొనకుండా ఉండడమే మేలు. మేలు. అర్థమైందా? అంటే నిర్ణయం తీసుకోకుండా ఉండడమే, ఇస్తాను అని అనుకోకుండా ఉండడమే మంచిది. కానీ ఇస్తాను అనుకుని మాట మార్చొద్దు, చేస్తాను అనుకుని మాట మార్చొద్దు. ఈ విధంగా మీరు ఆలోచించుకునే ఒక నిర్ణయానికి రండి అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అపోస్తుల కార్యంలో మీరు చదవద్దు, మనకు తెలిసిన విషయమే. అక్కడ 5వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు మీరు చదవండి. అననీయ సప్పీరా అనే దంపతులు కనపడతారు. వాళ్ళకు ఉన్నటువంటి పొలాన్ని వాళ్ళు అమ్మారు. అమ్మి సొమ్ము వచ్చింది. సొమ్ము వస్తే దాన్ని దేవునికి ఇద్దాం అనుకున్నారు. వాళ్ళే అనుకుని మరలా ఇద్దాం అనుకున్న దాంట్లో సగం దాచేసుకుని సగం దేవునికి ఇచ్చారు. అక్కడ సేవకుడైనటువంటి పేతురు వచ్చి ఏమంటాడు? ఆ ధనం మీ దగ్గర ఉన్నప్పుడు మీదే కదా, ఇద్దాం అనుకున్నప్పుడు అమ్మిన తర్వాత ఆ సొమ్ము మీ దగ్గరే ఉంది కదా, అయినా సరే మీరు ఎందుకు ఇలా చేశారు అని సేవకుడు వారిని ప్రశ్నించడం అక్కడ చూస్తాం. ఇక్కడ సమస్య ఏమిటి అంటే తక్కువ ఇచ్చారు ఎక్కువ ఇచ్చారు అనేది కాదు. సమస్య ఏమిటి? అనుకున్నది అనుకున్నట్లుగా చేయలేదు. అనుకున్నారు, మరలా దాన్ని ఏం చేశారంటే మీరి దాన్ని విడిచిపెట్టేసి వాళ్ళ ఇష్టాన్ని వచ్చినట్టుగా వారు చేశారు. అందుకే నిర్ణయం మీదే, కానీ నిర్ణయించుకున్న తర్వాత మీరు యథార్థంగా ఉండాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఉండాలి. మాట ఇచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఉండాలి. లోకంలో మనుషులకు మీరు ఏదైనా మాట ఇస్తే ఆలోచించుకుని మాట ఇవ్వండి. ఆలోచించుకుని మీరు మాట ఇవ్వండి. నేను మీకు డబ్బులు ఇస్తాను అంటే ముందుగానే నేను పలానా డేట్కి ఇస్తాను అంటే ఆలోచించుకుని డేట్ చెప్పాలి. మరలా ఆ డేట్కి మరలా తిరిగి ఫోన్ చేసి నేను మరొక డేట్ చెప్తానండి అప్పుడు ఇస్తానని అనకూడదు. చాలామంది లోకంలో ఇలా అనడం సహజం, అది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఆత్మ సంబంధులంగా వాక్యాన్ని అనుసరిస్తున్న వాళ్ళంగా ఏం చేయాలంటే ఒక డేట్ అనుకున్నామంటే ఆ డేట్నే వాళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకంటే ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తి పలానా డేట్కి ఇతను ఇచ్చేస్తాడు అనే నమ్మకంగా ఎదురు చూస్తాడు. మనం ఆ టైంకి ఇవ్వను, వచ్చే ఇంకో 10 రోజుల తర్వాత ఇస్తాను అంటే అతడు నిరుత్సాహపడతాడు, బాధపడతాడు. ఆ విధంగా మనం ఇతరులను బాధ పెట్టకూడదు. అలాగే అతన్ని బాధ పెట్టడంతో సహా మన నమ్మకత్వాన్ని మనం ఆ రోజుతో మనం కోల్పోతాం. కాబట్టి జాగ్రత్తగా మాట ఇచ్చేటప్పుడే మనం మాట ఇవ్వాలి. తర్వాత ఆ మాటను ఖచ్చితంగా మనం నిలవబెట్టుకోవాలి. దేవుని వాక్యం అని చెప్తుందంటే మీరు ఏదన్నా ఈ దాన ధర్మాల విషయంలో ఏదైనా చెయ్యాలనుకుంటే కుడి చేత్తో ఇస్తే ఎడం చేతికి తెలియకూడదు. మనం చేసిన సహాయాన్ని మనం కూడా మరిచిపోవాలి అని వాక్యం చెప్తుంది. ఈ చేత్తో ఇస్తే ఈ చేతికి తెలియకూడదు అంటే దాని అర్థం ఏంటంటే మనం ఇచ్చింది ఇతరులకు తెలియకూడదు ఒకటి. తర్వాత మనం చేసినటువంటి ఆ పుణ్యకార్యాన్ని ధర్మాన్ని మనం కూడా మరిచిపోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇతరులకు సహాయం చేస్తారు, చేసి ఆ చేసిన దగ్గర నుంచి నా వల్లే నువ్వు బ్రతుకుతున్నావు, నేనే నీకు సహాయం చేశాను, నేను సహాయం చేయకపోతే నీకు బ్రతికెక్కడిది, నువ్వు ఆ సమస్యలో ఉన్నప్పుడు నేను కాపాడకపోతే ఈనాడు నువ్వు అలా ఉందివా అని ఎలాగ వాళ్ళని తిరిగి నానా మాటలు అంటూ ఉంటారు. ఇక వాడి జీవితం అంతా తాకట్టు పెట్టినట్టే ఉంటుంది వాడి విషయం. అలా మనం ఉండకూడదు. చేసిన సహాయాన్ని ఇతరులకి చెప్పకూడదు. అలాగే మనం దాన్ని జ్ఞాపకం ఉంచుకుని మరలా పదే పదే వాళ్ళను కూడా ఏ మాట అనకూడదు. అవి మర్చిపోవాలి. మనం చేసినటువంటి సహాయాన్ని
మనం కూడా మనం కూడా మరిచిపోవాలి. గుర్తుపెట్టుకుంటే ఎవరు గుర్తుపెట్టుకోవాలి? ఆ పొందుకున్నవాడు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది మీకు? దేవుడు ఎలాగా మర్చిపోడు. మనం చేసిన ప్రతి కార్యాన్ని ఆయన లెక్క పెడతాడు. ప్రతి కన్నీటి బుట్టని ఆయన రాసుకుంటాడు. కానీ మనుషులు మేలు పొందుకున్న వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి. చేసిన వాళ్ళు మర్చిపోవాలి. పొందుకున్న వాళ్ళు ఏం చేయాలి? జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే కృతజ్ఞత. ఆదివారం మనం కృతజ్ఞతను గురించి చెప్పుకున్నప్పుడు ఆ విషయం చెప్పాను. కృతజ్ఞత కలిగిన వారు చేసిన మేలు ఎప్పుడు మర్చిపోరు. కృతజ్ఞలుగానే బ్రతుకుతారు. కృతజ్ఞత లేని వాళ్ళు మనం ఎంత సహాయం చేసినా ఇంకా వాళ్ళ బాణ వాళ్ళదే. ఇంకా వాడు బ్రతుకుతానే ఉంటాడు. కృతజ్ఞత లేకుండా బ్రతుకుతానే ఉంటాడు. కాబట్టి మనం దేవుని వాక్య ప్రకారంగా చేసినటువంటి మేలును ఎవ్వరికీ తెలియకుండా చూసుకోవాలి. అలాగే మనం కూడా దాన్ని మరిచిపోయి దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని చెప్పి మనం దేవుని మీదే ఆయన యొక్క ఆశీర్వాదం కొరకే ఎదురు చూడాలి తప్పించి తిరిగి కూడా అతని దగ్గర నుంచి ఏది మనం ఆశించకూడదు. నిజమైన క్రైస్తవ దాతృత్వం అంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి, ఆయన ప్రేమను హెచ్చించడం. మనం ఎవరికైనా సహాయం చేస్తున్నామంటే అది మన గొప్పతనం కాదు. ఎవరి మూలంగా చేస్తున్నామంటే ఇప్పుడు వాక్యంలో ఈరోజు వాక్యం నేర్చుకుంటున్నప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? మనం దాన ధర్మముల గురించి నేర్చుకుంటున్నాం కదండి. ఇది నేర్చుకుంటున్నప్పుడు దేవుడు మనకు ఆలోచన చెప్తాడు తన మాటల్లో నుంచి. ఎవరైనా అవసరతలో ఉంటే నిజమే దేవుడు నాకు చెప్పాడు, నేను ధర్మంగా నడుచుకోవాలి, నాకు ఎవరికైనా లోటుగా కనిపిస్తే వారికి నాకు తోచినంత నా స్తోమతకు తగ్గట్టుగా నేను వాళ్ళకి చేయాలి. ఇలా చేయాలంటే కొంతమంది ఏమనుకుంటారంటే మీకు మించింది చేయాలనుకుంటారేమో. అలా కాదు. మీరు ఎంత చేయగలిగితే అంతవరకు. ఎదుటివాడి యొక్క సమస్య అంతా మీరు తీర్చేయాల్సిన అవసరం లేదు. అతని కష్టంలో కొంతైనా మనం పాలిభగస్తులం అవి అతనికి సహాయం చేస్తే అది మనకు మేలు. ఇతరులకు సహాయం చేయడానికి మనం సమస్యలు కొని తెచ్చుకోకూడదు. కొంతమంది సహాయానికి వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళని కాపాడతారు, వీళ్ళు మునిగిపోతారు. వీళ్ళు అప్పుల పాలు, అవతల వాడిని అప్పుల్లోంచి బయటకు లాగడానికి వీళ్ళు అప్పుల పాలు అయిపోతారు. మరలా వాళ్ళు వీళ్ళకి సహాయం చేయరు. ఎదురు చూడకూడదు కదా, మరి మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళ నుంచి మనం ఆశించకూడదు. ఇప్పుడు మరలా మనం మితిమీరి సహాయం చేసామనుకోండి, మన స్తోమతకు మించి సహాయం చేసామనుకోండి, మనం లోటైపోతాం. మళ్ళీ వాడు సహాయం చేయాలని చూసినా మనదే తప్పు అవుతుంది. వాడి పాపం వాడిదే అనుకోండి, అతను విడిచిపెట్టేయండి. మళ్ళీ వాడంక చూసినా సహాయం చేస్తాడని చూసినా మనదే పొరపాటు అవుతుంది కదా. అందుకని దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మీరు ఆపదలో పడండి, శ్రమలు కొని తెచ్చుకోండి అని వాక్యం చెప్పడం లేదు. ప్రేమ కలిగి ఉండండి. దేవుని ప్రేమ మనలో ఉండాలి. మనం ధర్మంగా నడుచుకోవాలి. మనం 100 రూపాయలు ఇవ్వగలిగితే 100 రూపాయలు ఇవ్వాలి, 500 ఇవ్వగలిగితే 500 ఇవ్వాలి, 1000 రూపాయలు ఇవ్వగలిగితే 1000 రూపాయలు ఇవ్వాలి. ఎవరో ఇస్తున్నారని మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మన స్తోమత ఏమిటి, మన యొక్క పరిస్థితి ఏమిటి, మన అవకాశం ఏమిటి చూసుకుని ఇతరులకు మనం సహాయం చేయాలి. అదే ఆ సహాయంలో కూడా మనం దేవుణ్ణే హెచ్చిస్తాం, కానీ మనల్ని మనం హెచ్చించుకోం. కొంతమంది సహాయం చేస్తే మా పేర్లు రాయండి అని చెప్పి పేర్లు రాయించుకుంటూ ఉంటారు. అలా పేర్లు రాయించుకోకూడదు, తప్పది. చాలా చోట్ల ఉంటాయి అలాగా. నేను ఒకసారి మీకు చెప్పాను, ఒక చోటకి వెళ్ళాను. చోటకి వెళితే మన సన్నిధిలో ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఇలాంటివే ఈ కలర్ ఫ్యాన్సే ఉన్నాయి. తెల్లగా పేర్లు ఉన్నాయి దాని మీద. ఒక్కో ఫ్యాన్ మీద తెల్లగా పేర్లు ఉన్నాయి. బ్రౌన్ కలర్ మీద వైట్ స్టిక్కరింగ్ అయితే బాగా కనపడుతుంది కదా, అది తిరుగుతుంది. అవి తెల్లగా తిరుగుతున్నాయి. ఏమిటా అని ఫ్యాన్ ఆఫ్ చేసేంత వరకు, ఆఫ్ చేసిన తర్వాత చూస్తే పలానా వాళ్ళు దాతలు ఇచ్చిందని చెప్పి దాని మీద రాశారు. కొన్ని కళ్యాణ మండపాలకు వెళ్ళినప్పుడు కూడా చూస్తాం, కళ్యాణ మండపంలో ఇలా చుట్టూ పటాలే పెడతారు. ఆ ఫ్యాన్ల మీద, కుర్చీల మీద, అన్నిటి మీద పెయింటింగ్లతో పేర్లు రాసి ఉంటాయి, ఎవరిచ్చారు అనే దాని గురించి. ఎందుకు? దానివల్ల వాళ్ళకి కలిసి వచ్చింది ఏముంది? మంచి చేశారు, మంచిదే. కానీ ఆ పేర్లన్నీ పెట్టించుకోవడం వల్ల వీళ్ళ యొక్క తాత్కాలిక సంతృప్తే కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి క్రైస్తవులు ఈ విధంగా పేర్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు మనం ఏదైనా సహాయం చేస్తే మనం ఎవరమో కూడా తెలియకపోతే వాళ్ళు ఏం చేస్తారు? దేవునికే స్తోత్రం, ఎవరు సహాయం చేశారో తెలియదు, మొత్తం మీద సహాయం చేశారు, దేవునికి
స్తోత్రములు అని చెప్పి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తారు. దేవునికి మహిమ కలిగింది కదా, దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. అంటే దేవుని వాక్యంలో కూడా చెబుతున్నట్లుగా మనం కొంతమంది అర్ధరాత్రి వేళల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎవరో తెలీదు, వచ్చి ఆ రోడ్డు పక్కన పడుకున్న వాళ్ళకి గట్ట భోజనాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పరు, భోజనం ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి మరి వాళ్ళ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళైతే దేవుణ్ణి స్తుతిస్తారు కదా. దేవుణ్ణి అరగని వాడైనా సరే ఆ దేవుడే ఇచ్చాడు అనుకుని సంతోషపడతాడు కదా. దానికి తగిన ప్రతిఫలం దేవుడే ఇస్తాడు. కాబట్టి మన ముఖం తెలవాలని, మన పేర్లు తెలవాలని, మన పటాలు ఉండాలని ఈ విధంగా ఆశించడం తప్పు. కాబట్టి దేవుడే మనకు ప్రతిఫలం ఇవ్వాలని ఎవరైతే కోరుకుంటారో, ఆ విధంగా ఎవరైతే ధర్మం చేస్తారో వారు ఆశీర్వదించబడతారు. ఇక్కడ ఈ 4 వచనాల్లో కూడా మనం నేర్చుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, దేవుడు అంటున్నాడు మీరు ధర్మము చేసేటప్పుడు మొట్టమొదటి విషయం ఏమిటంటే రహస్యంగా మీరు చేయండి. ఎవరికి తెలియకుండా మీరు చేయాలి. చేసిన తర్వాత ఆ చేసిన దాన్ని మీరు కూడా మరిచిపోవాలి. మరలా దాన్ని మీరు ఎత్తడానికి లేదు. దేవునికే మేము ఇచ్చాం. మీరు ఎవరికే సహాయం చేసినా ఏమనుకోవాలి? దేవునికే సహాయం చేసాం అనుకోవాలి. నాకున్న కొద్ది పరిస్థితుల్లోనే నేను చాలామందికి సహాయం చేస్తాను. నేనేదో డబ్బులు ఉన్నవాడిని నేను అన్నాను. నేను బ్రతకడానికి నానా తిప్పలు పడతా ఉంటాను నేను. కానీ నాకున్న పరిస్థితుల్లోనే ఎవరన్నా నాకు పరిచయస్తులు ఎక్కువ, ఎవరో ఒకరు ఏదో ఒక ప్రాబ్లంతో అడుగుతూనే ఉంటాను. నేను వాళ్ళ కష్టాన్నంతా తీరుస్తానని నేను చెప్పను, కానీ నేను కలిగింది అయితే అడిగిన వాళ్ళకి లేదనకుండా నేను కలిగిన దాంట్లో మళ్ళీ ఏదో తగ్గించేసుకుని వాళ్ళకి ఇస్తూ ఉంటాను. మరలా క్రైస్తవులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, డబ్బులు ఇస్తే మరలా తిరిగి వస్తాయి అనుకుని మాత్రం ఎప్పుడు డబ్బులు ఇవ్వకండి. అర్థమైందా? మరలా తిరిగి వాళ్ళు ఇస్తారనుకుని డబ్బులు ఇవ్వకండి. ఇస్తే సంతోషమే. చాలా మట్టుకు మ్యాక్సిమం లోకంలో తీసుకున్న డబ్బులు ఇవ్వరు. అందుకే దేవుడు ఏం చెప్తారంటే ఆయన పిల్లలకి, ఇచ్చినవి మరలా వస్తాయని మీరు అనుకోవద్దు. నాకు అవి వద్దు అనుకుంటేనే ఆ లిమిట్ వరకే మీరు ఇవ్వండి. అవి ఇవ్వకపోయినా నాకేం నష్టం రాదు అనుకున్నంత వరకే ఇవ్వండి. అప్పు ఇచ్చిన అంతకు మించి వాడు ఇవ్వకపోతే నేను నాశనం అయిపోతాను అనుకున్నలాగా ఇచ్చారంటే నష్టపోతారు. మందే తప్పు. మీరు అన్నది మందే తప్పు. అలా చేయకూడదు. కాబట్టి దేవుడు ఆయన చెప్తుంది ఏమిటంటే, దేవుడికే మేము ఇచ్చాం అనుకుని ఆయనే నాకు తిరిగి మరలా ప్రతిఫలం ఇస్తాడు అని మనం సహాయం చేయాలి. ఏదైతే అనుకున్నామో అది దేవునికి ఇవ్వాలి. ఆ నిర్ణయం చొప్పున ఇవ్వాలి. ఏ బలవంతం లేకుండా. ఒక విషయం మర్చిపోయాను, సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా ఇవ్వాలి. ఎప్పుడు మీరు ఎవ్వరికి ఏది చేసినా సంతోషంగా చేయాలి. కొంతమంది అన్నం పెడతారు, ఏడుస్తా పెడతారు. ఏడుస్తా పెడితే వాడికి అది అరగదు. అందుకే దేవుని వాక్యం ఏముందంటే, మాంసము తినట కంటే మనల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళ దగ్గర ఆకుకూరలు తినడం మంచిది. తినకూడని చోటకి వెళ్ళి మనం మాంసం తినడం కంటే తినగలిగిన చోట, మనల్ని ప్రేమతో చూసే చోట ఆకుకూరలు తిన్నా మనకు ఆరోగ్యమే, మనకు మంచిదే. కాబట్టి ఈ విషయాలు మనం మదిలో ఉంచుకోవాలి. ఎటువంటి మనసులో అపరాధ భావం లేకుండా, సంతోషంగా, బలవంతం లేకుండా ఇవ్వాలి. దేవునికి ఇచ్చిన, మనుషులకు సహాయం చేసిన సంతోషంగా, ఎటువంటి బలవంతం లేకుండా చెయ్యాలి. ఎందుకంటే వాక్యంలో మనకుంది, కయ్యోను హేబేలు అనే అన్నదమ్ములు అర్పించినటువంటి అర్పణను గురించి ప్రభువారు చెప్పారు. బైబిల్లో లేని విషయం అంటూ లేదు. అన్నిటిని గురించి బైబిల్లో ఉంది. కయ్యోను హేబేలు బలి అర్పించారు. హేబేలేమో భక్తితో అర్పించాడు, కయ్యోనేమో తప్పదరా బాబు అర్పించాలి, తప్పదు, ఇంకా మరి చేయకపోతే ఎలాగా అన్నట్టుగా చేశాడు. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎలాగా తప్పదు, పాస్టర్ గారు కళ్ళు మూసుకోకపోతే ఒప్పుకోడు అని చెప్పి కళ్ళు మూసుకుంటున్నారు. పెదాలు కదపకపోతే ఒప్పుకోరు అని పెదాలు కదుపుతున్నారు. దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. సండే స్కూల్ పిల్లలు టీచర్ గారు ఎక్కడ తిడతారో అని మిగిలిన వాళ్ళు పాట రాకపోయినా సరే ఈ లిప్ మూమెంట్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పాడమేంటి అని ఆవిడ వెనకాల నుంచి ఒకటి వేస్తుందేమో అని భయం. ఆ విధంగా భయపడి బలవంతంగా చేస్తే ప్రయోజనం లేదు. మనం భక్తి విశ్వాసాలతోనే ప్రభువుని ఆరాధించాలి. అందుకే కయ్యోను అర్పించినటువంటి బలిని దేవుడు అంగీకరించలేదు. అర్థమైందా మీకు? మనం చేసినటువంటి మేలును, సహాయాన్ని కూడా దేవుడు అంగీకరించాలి. దానికి ప్రతిఫలం ఆయన ఇవ్వాలంటే సంతోషంగా,
బలవంతం లేకుండా మనం చేస్తేనే దేవుడు ఇస్తాడు. ఒక వచనాన్ని మనం చదువుకుని ఈ ధ్యానాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి మైక్లో. రహస్యమందు చూచు నీ తండ్రి చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చెను. మీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి మీరు దేవుని పేరట మీ మెప్పేమీ కోరుకోకుండా, మీ స్వార్థం ఏమీ లేకుండా ఏదైనా చేయాలనుకుంటే మీరు సంతోషంగా, బలవంతం లేకుండా నిస్సహాయతలో ఉన్న వారికి సహాయం చేయండి. రహస్యమందు చూచుచున్న తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును గాక. ఆమెన్. ఈ వాగ్దానాన్ని మనం నమ్మి ముందుకు సాగుదాం. దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్.